ఈ కర్మయోగంలో చక్కగా మనకి చెప్పబోతూ ఉన్నాడు. వేరే ఏమిటి? కర్మ యోగం అని పెట్టారు. ఏదైనా ఒక విశేషం ఎందులో ఎక్కువ ఉంటుందో దానికి ఆ పేరు వస్తుంది. కానీ అందులో అన్నీ వస్తాయి. కర్మయోగం అంటే కర్మలో జ్ఞానము ఉంటుంది, భక్తి ఉంటుంది, ముక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ అధ్యాయానికి ఏది ఎక్కువ విషయాలు ఉంటాయో దానికి ఆ పేరు. ఆ విధంగా అయితే ఈ 3 గుణాల్లో సత్వగుణం మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఈ మిగతా 2 గుణాలు ఉన్నాయి కదా, అవి పూర్తిగా పోవు, లోనే ఉంటాయి. ఇది ఒక 80% ఉంటే అవి కనీసం 10 అయినా ఉంటాయి. అలాగే రజోగుణం 80 ఉందనుకోండి, సత్వగుణం పూర్తి పోదు, ఉంటుంది. అది కూడా 10, 5 ఉంటూనే ఉంటుంది. ఒకసారి చూడండి, ఈయనకి ఎప్పుడు నేను కోపం చూడలే, కానీ ఈరోజు ఎంత కోపం ఎలా వచ్చిందో అంటాడు. ఎంత కోపం ఎక్కడి నుంచి వస్తుంది? అది లోపల ఉన్న గుణాన్ని బట్టి కోపం వస్తుంది, కానీ బయట నుంచి గాలి నుంచి వస్తుంది కోపం రాదు. అంటే అంతవరకు ఈ రెండింటిని అణచివేసి అది ఆధిక్యంతో ఉంది. దానికి సంబంధమైనటువంటిది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది ఆధిక్యత అయిపోయి దాన్ని అణచివేసింది. అందుచేత మొత్తం 3 మిశ్రమమే ఈ అంతఃకరణం. ఆ విధంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు నహి కశ్చిత్ క్షణమపి, కశ్చిత్ అంటే ఎవడైనా సరే, క్షణమపి ఒక్క క్షణమైనా సరే కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ అంటే ఏమిటి? క్రీతి ఇది కర్మ. ఏది చేయబడుతున్నదో దాని పేరు కర్మ. మనం ఏమనుకుంటాం? ఏ పని లేకపోతే హాయిగా విశ్రాంతి తీసుకున్నానండి అంటాడు. అంటే విశ్రాంతి ఒక కర్మ అనమాట. అర్థమైందా? కర్మ అంటే ఏమో తీసుకుంటున్నాననేది క్రియ అయిపోయా. దేన్ని తీసుకుంటాను? విశ్రాంతిని తీసుకుంటున్నాడు. ఇది కర్మ. కర్మని ద్వితీయే. విశ్రాంతి తీసుకుంటానని చెప్తున్నాడు కాబట్టి ఇది ఒక కర్మ అయింది. నేను ఏం చేయలేదండి, ఖాళీ ఉన్నానండి అంటాడు. ఉన్నానండి క్రియ అయింది. ఈ ఖాళీగా ఉన్నది ఏమిటిది? కర్మ. కర్మ అంటే నడవడం ఒక కర్మ, కూర్చోవడం ఒక కర్మ, లేవడం ఒక కర్మ, తినడం ఒక కర్మ, ఇవ్వడం ఒక కర్మ, పుచ్చుకోవడం ఒక కర్మ. ఇవన్నీ కర్మలే. ఇవన్నీ కర్మలే. అది చెప్తున్నారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. అకర్మకృతు అంటే ఏమిటి? కర్మ చెయ్యకుండా ఒక్క క్షణమైన మానవుడెవడు ఉండలేడు. అందుచేత కార్యతేకి అవశ కర్మ. అవశ. అవశ అంటే ఏమిటి? వశము అంటే తనకు స్వాధీనమైనటువంటిది. అవశ అంటే ఏమిటి? తనకి స్వాధీనం కాకుండా, తనకి తెలియకుండా ఏదో పని చేస్తూనే ఉంటుంటాడు. అది వశం అంటే ఏమిటి? తన వశంలో ఉంది ప్రతి విషయం. అంటే తను ఒక నియమంగా ఉండడం. అలాగనే ఇది ఎలాంటిది? అవశ్యం. అవశ్యం ఎందుకు? ఇది ఈ జన్మతో కాదు కదా, అనేక జన్మల నుంచి వస్తుంది. మనము అనుకుంటాం కూర్చున్నప్పుడు, ఈ చెయ్యి ఇటుపక్క కదలకుండా కూర్చుందాం అనుకుంటాం. అర్థమైందా? అది అనుకోవడం వశమే. అలా ఉండడం. కాసేపు వచ్చేకి ఏమవుద్ది? ఈ చెయ్యి అడుకోవడమో లేకపోతే కాళ్ళు ఇలాగ కాళ్ళు కదపకుండా కూర్చుంది అనుకుంటాం. ఆ కాళ్ళు ఆడించడమో చేతులు ఆడించడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంటాం. అయితే మరి ఇదేమిటిది? అయ్యో నేను ఈ పని చేయకూడదు అనుకున్నాను, చేసేస్తున్నానంటే చేయకున్నాను అనుకున్నది వశంలో ఉంచాలనుకున్నావు, మనకు తెలియకుండా ఆ పని చేస్తుంటే దాన్ని అవశః అంటారు. అది అవశః. కర్మ కార్యతే, చేయబడుతున్నది. అందుచేత మనం పని అన్నటువంటిది చేయవలసిందే, అందులో ఏమీ సందేహం లేదన్నమాట. అయితే మరి కర్మ చేయడం కష్టమా, ధ్యానం చేయడం కష్టమా? ఒక యజ్ఞం చేయడం సుఖమే, ఒక ధ్యానం చేయడమే కష్టం.
ఎందుకంటే యజ్ఞం దగ్గరే పెద్ద ఇది ఉండదు. ఆ సామాన్లు ఇవ్వడం, ఈ సామాన్లు ఇవ్వడం, అందుకోవడం, పుచ్చుకోవడం వాటి మీదే ఉంటుంది కానీ ఇంకా వాటి మీద ఉండదు. ఓ జపంలో కూర్చొని చెప్పండి, అది ఎంతో ఏకాగ్రతగా కుదిరితే మనకి టైం తెలియకుండా ఉంటుంది. ఏకాగ్రత కుదరలేదా మాల తిప్పడము బరువే, ఆ మనసు పెట్టడం బరువే. అది సామాన్యం కాదు. శ్రీశైలంలో పూర్వము ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే అక్కడ పంచమఠాలు ఉన్నాయి. ఆ మఠంలో ఒక ఆయన ఉన్నవారికి చక్కగా భోజనం ఏర్పాటు చేశాడు. ఆయన ఏ పని చేయడు, వచ్చి పోతుంటాడు. సరే, ఆయనలో లిస్టులో రాసుకున్నాడు, ఏ పని చేయకపోయినా సరే ఆ పని చేయని వానికి భోజనం పెట్టడం నిర్ణయం అయిపోయింది. అందుచేత ఆయనకి రోజు భోజనం టైంకి పెట్టవలసిందని రాసి పెట్టేశాడు. ఇక ఆయన ఉన్నంత వరకు అందరూ అలాగే పెట్టేశారు. ఈయనకు 3 సంవత్సరాలు అయినాడు, బదిలీ అయిపోయాయి. ఇక కొత్త ఆయన వచ్చాడు. ఇక కొత్త ఆయన వచ్చినప్పుడు ఏదో ఏమి అన్నీ కొత్తగా ఉండాలని చూసుకుంటాడు. ఈ పాత్ర చేసిన వాళ్ళందరికీ పెద్ద తెలియనట్టుగా ఆ కొత్తవాడికి చేసింది కొత్తగా అన్నట్టు ఉండాలి కదా, అంత పైలల్లా తిరిగేశాడు. ఒకసారి తిరిగేస్తే అది ఏమైందంటే తిరిగేసినప్పుడు ఏమి పని చేయని వానికి భోజనం ఏర్పాటు చేయబడిందని పాత ఆయన రాసి పెట్టాడు. ఈయన అన్నాడు, పని లేడు భోజనం చేసేవాడు అవుతాడు, అలా ఉంది ప్రభుత్వం వెళ్ళి వెంటనే ఇక రేపటి నుండి మాత్రం ఈయనకి భోజనం రద్దు చేయాలనేసి నిర్ణయించుకొని, అయ్యా రేపు వచ్చినప్పుడు పెట్టండి, ఆ తరువాత ఇంకా ఆయనకి పెట్టకండి చెప్పేశాడు కింద వారికి. సరే ఆయనకి పెట్టేశాడు. ఆయనకి తెలీదు. మర్నాడు వచ్చాడు. మర్నాడు వస్తే మరి భోజనం సరే నేరుగా వచ్చాడు ఈ ఆఫీసర్ దగ్గరికి. వచ్చి, అయ్యా మరి భోజనం ఎందుకు ఆఫీసర్ నాకు అన్నారు. అయ్యా ఇక్కడ పనిచేసే వాళ్ళకే కానీ పనిచేసే వారికి భోజనం లేదు అని చెప్పారు. ఆయన కథలు అలా కూర్చున్నాడు. అయితే మీరు ఒక పని చేయండి, మీరు ఏ పని చేయకండి, మీకు నేను భోజనం తెచ్చిస్తా అన్నాడు. అలా ఇస్తావా అన్నాడు. గ్యారంటీ అన్నాడు. సరే అయితే నేనేం పని చేయను అనుకుని కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా ఆయన ఉన్నాడు. ఇక అండి ఒక 5 నిమిషాలు అయ్యేసరికి దశావతారాలు ఎత్తుతున్నాడు. ఎవరు మాట్లాడి మామూలు పెట్టాడు. ఏ పని చేద్దాను, మాట్లాడిన పని ఆగండి ఆఫీసర్ గారు అన్నాడు. ఇక అక్కడ గమని లేవకూడదు, అక్కడే కూర్చోవాలి. సరే ఇంకెలా చేయి చెప్పకూడదు. అయ్యా బాబు మేము మాత్రం ఇలా కూర్చోలేము, మాకు ఎంతసేపు నోరు అరుస్తుండాలి, చేతులు పనులు చేస్తూ ఉంటుండాలి, చెప్తుండాలి, చేయాలి. కానీ అందుచేత ఈ పని వల్ల నా వల్ల కానే కాదన్నాడు. ఎందుకు ఈ గొడవ రేపటి నుంచి ఈయన భోజనం పెట్టాలని చెప్పాడు. ఆయన ఏదో ధ్యానంలో కూర్చుంటే రోజు 5-6 గంటలు చేసుకొని ఆ ధ్యానం టైం ఇబ్బందికి వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి భోజనం చేసుకొని పోతూ ఉంటుంటాడు. అందుచేత మిగతా పనులు చేయడం సుఖమే కానీ అది కష్టం. ఈ విధంగా నహి కర్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృతో కార్యతే కవస కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై చెప్తున్నారు. ఇప్పుడు కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సముచ్యతే. భగవంతుడండి ఇంద్రియాలను మాత్రం బయటికి నిగ్రహించినట్టుండి మనస్సుతో అనేకమైనటువంటి ప్రాకృతిక విషయాల్ని చింతిస్తూ ఉన్నవాడికి ఒక పేరు పెట్టారు భగవంతుడు, మిథ్యాచార. అదనమాట. మిథ్యాచారుడు అంటే ఏమిటి? దంబాచారుడు, లేనిది చూపెట్టేవాడు. మిథ్య అంటే ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్య. మిథ్య అని పదానికి ఏమిటి? కనబడినట్టు ఉంటుంది కానీ అది వాస్తవం మాత్రం కాదు, అది మిథ్య. అందుకని ఈ విధంగా కర్మేంద్రియాని సంయమ్య, కర్మేంద్రియాలు వాక్కుతో మాట్లాడడం ఉండదు,
చేతులు కదపడం ఉండదు, కాళ్ళు కదపడం ఉండదు, యోగంలో కూర్చున్నట్టే ఉంటారనమాట. మనం చూసేసరికి ఎలా ఉంటుంది, అబ్బా ఎంత యోగంలో ఉన్నారో అనుకుంటాం. కానీ అటువంటి వారు ఆ విధంగా ఇంద్రియాలని సంయమనం చేసుకున్నా ఈ మనస్సు లేదా లోపల మనస్సుతో మొత్తం లోక విషయాలన్నీ చింతిస్తూనే ఉంటుంటారు. అయితే ధ్యేయం ఏమిటి? పైకున్న ధ్యేయం ఏమిటి? ఒక ధ్యేయ వస్తువుతో ఏకాగ్రత పొందాలనే ఉద్దేశంతో కదా మనం సమంకాయ శిరోగ్రీవం ధారయ నచనం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అని చెప్పారు భగవద్గీత. ఇతర దిక్కులు చూడకుండా ఏదో ఒక ధ్యేయ వస్తువులనే మనస్సు నిలుపుకుంటూ మన కాయము మన శిరస్సు ఎలాగా చక్కగా కూర్చుని పెట్టాం. శరీరాన్ని ఆసనం ఏమో కదలకుంటా ఉంది, శరీరం ఏమో అలా కదలకుంటా ఉంది, పెట్టుకున్నాం. ఎంత పెట్టినా ముఖ్యం ఏమిటి? ఇది ఒక అందరి పనికి వస్తుంది. కానీ ఆ మనస్సుతో మాత్రం ఈ ఇతర విషయాలు దురాలోచనలతో ఉంటే ఇది పైన పటారము లోన లోట, అదైదా దీన్నే మిథ్యాచార అని పేరు పెట్టాడు. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఇంద్రియముల ద్వారా మనకి ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలతో సంబంధమైనటువంటి దాంతో మనస్సును చేర్చి ఆ విధంగా ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇంతకుముందు ఒకసారి చెప్పి ఉన్నా, కొంగ జపమంటారు. కొంగ నదిలో నేను దేనికోసం జపం చేస్తుంటుంది, బయటికేమో తపస్సులాగా ఉంటుంది వెళ్ళగానే. ఇది ఎంతో చేపలు కనబడినంత వరకే, అది కనబడిందే జపము లేదు తపము లేదు. అలాగే ఉండకూడదని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా యస్త్వింద్రియాణి మనసః నియమ్యారభతే అర్జున, యస్త్వింద్రియాణి మనసః నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే చెప్తున్నారు. ఇక ఇంతకుముందు చెప్పినవి ఇంద్రియాలను నిగ్రహించి మనస్సుతో ఏ పని అయితే చేస్తున్నాడో ఆ విషయం చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మనకి ఇంద్రియాలు పనులు చేస్తూ మనస్సును నిగ్రహించుకున్నటువంటి వారు ఎటువంటి వారు అని ఇప్పుడు చెప్పబోతున్నారన్నమాట. ఎలా అంటే ఇహ ఎవరైతే ఇంద్రియాని ఆ ఇంద్రియాలు మనసా నియమ్య, ఏ ఇంద్రియాలు? జ్ఞానేంద్రియాలు. ఇక్కడ ఇంద్రియాలు మనస్సుతో సంబంధపడేవి జ్ఞానేంద్రియాలు. శబ్ద స్పర్శ రూప రసగంధాదులను సేవించేవి జ్ఞానేంద్రియాలు. అందుచేత ఇంద్రియాని ఇంద్రియములను మనసా ఆ మనస్సు ద్వారా నియమ్య చక్కగా నియమించి కర్మేంద్రియైః ఆ మనస్సు ద్వారా ఇంద్రియాలను చక్కగా నియమించి ఇప్పుడు కర్మేంద్రియముల ద్వారా వాక్కు చేత మాట్లాడతాడు, కాళ్ళతో నడుస్తూ ఉంటుంటాడు, చేతులతో పనులు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా చేస్తూ కర్మేంద్రియైః కర్మయోగం ఆరభతే, ఎవడైతే కర్మేంద్రియ ద్వారా చక్కగా ఈ కర్మయోగాన్ని ఆరంభిస్తున్నాడో ఇతడు చెప్పారు విశిష్యతే అన్నాడు. అసక్తః విశిష్యతే. సక్తః అంటే ఏమిటి? ఆసక్తి. సక్తః అంటే ఏమిటి? సంబంధం. దేంతో సంబంధం? విషయములతో సంబంధం. కానీ పని చేసినప్పటికీ విషయములతో సంబంధం లేకుండా వాని యందు అనాసక్తుడై, ఇప్పుడు ఎప్పుడైతే అనాసక్తి వచ్చిందో ఇప్పుడు ఏమైపోయింది? కర్మ ఫలములందు కూడా ఆసక్తి లేకుండా ఉంటాడు. ఉండి
అటువంటి వాడు విశిష్యతే, చాలా శ్రేష్ఠుడు అన్నారు. ఈ రెండు మార్గాల్లో మనం బాగా ఆలోచించుకోవాలి. ఒక మార్గము దంభాచారి అన్నాడు, ఇంకొక మార్గము చాలా శ్రేష్ఠుడు చెప్పినారు. ఏది దంభాచారం? ఇంద్రియాలు బయటికేమో ఎంతో యోగిలా కనబడి లోపల ఈ దుర్విషయాల్ని, లౌకిక విషయాల్ని చింతిస్తున్నవాడు ఏమి కాలము వ్యర్థం అన్నమాట. ఇంద్రియాలతో పనులు చేయదగిన పనులు, కర్తవ్య కర్మలు ఏమున్నాయో ఆ కర్మలు చక్కగా చేసుకుంటూ మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలని చక్కగా చేసుకుంటూ, ఇంకా ఏదైతే మనస్సుతో వాటి యొక్క ఆసక్తిని వదలేడు కాబట్టి ఎదురేవేడు దాంట్లో వచ్చిన కర్మ ఫలాలు బదులు కాకుండా ఉంటాడు. ఇక్కడ ఏంటి, మొత్తం పనులు మానేసి ఉండమని చెప్పలేదు. జరిగిందా? ఎందుకన్నాడు? మొట్టమొదటి చెప్పాడు, ఎవరైనా సరే ఒక్క క్షణము కూడా పని చేయకుండా కోరక ఉండలేరు. పని అందరూ చేయవలసిందే. ఇక నేను రేపటి నుంచి యోగంలో ఉంటాను, ఇక నేను ఏ పని ముట్టుకొని అంటారు కొంతమంది. పని ముట్టుకోకపోతే యోగమా ఏమంటారు? ఇప్పుడు పని ముట్టుకోకుండా ఎవడో యోగం కాదు, పని చేయాలి. పని చేయాలి. ఎందుకు చేయాలి పని? ప్రారంభం అన్నటువంటిది మనల్ని ఏమో కూర్చుని పెట్టదు. లేకపోతే మనం 24 గంటలు హాయిగా పడుకుంటాం. మనల్ని లేపేది ఎవరు? ఇప్పుడు 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి, 9:15 లేవలేదు అనుకోండి, లేపేది ఎవరు? ఇంట్లో వాళ్ళు లేపరు కాదు, ఆ ప్రారంభం వేరే చేత లేపేస్తుంది అన్నమాట. అది కూర్చుని పెట్టదు. ఎంతవరకు ఏ డ్యూటీ చేయాలో అంతవరకునే చేస్తుంది. ఎంతవరకు ఎంత విశ్రాంతి అంత విశ్రాంతిని ఇప్పిస్తుంది. అధికమైన విశ్రాంతిని మనం పొందాలని అది ఇవ్వనివ్వాలి. ఆ ప్రారంభం అనేది పని తప్పక చేయిస్తూ ఉంటుంటారు. అందుచేత ఎవడు పని చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేదు. అయితే మరి ఇక్కడ పని చేయకుండా ఉండలేదు. మరి ఆ పని చేసుకోవాలి. పని చేసుకోవాలి. మనం ఏం చేయాలి? ఆ పని ద్వారా అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి, కర్తవ్య కర్మలు నెరవేర్చుకోవాలి, ముక్తిని పొందాలి. ఇది మన ధ్యేయం. అర్థమైందా? మనము కర్తవ్య కర్మల్ని నెరవేర్చుకోవాలి, తద్వారా ఏం చేయాలి? ముక్తిని పొందాలి. అంటే కర్తవ్యాలన్నీ విడిచిపెట్టి ఎక్కడికి పోయి ముక్తి పొందాలన్నటువంటి విషయం ఇక్కడ మనకి చెప్పలేదు భగవంతుడు. ఇది చెప్పేది ఎవరికి? రాజయోగం. భగవద్గీత ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సన్యాసికే కాదు ఇది. అర్జునుడు ఎవరు? గృహస్థుడు. కృష్ణుడు ఎవరు? గృహస్థుడు. ఈ ధర్మాలన్నీ ఎవరెవరో చెప్తున్నాడు. ఓ గృహస్థుడు ఇంకా గృహస్థునికి ఈ ధర్మాలన్నీ చెబుతున్నాడు. మరి భగవద్గీత ఎవరికైనా ప్రశ్న వస్తుంది అనుకోండి, ఏమంటారు అందరూ? అది ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఆ గీత కానీ అర్థమైందా? లేకపోతే 60 సంవత్సరాలు 70 దాటిపోయిన ముసలివాళ్ళకి గీత కానీ, ఈ చిన్న వాళ్ళకి ఈ వయసులో ఉన్న వారికి ఏ గీత అని అంటారు లేదు మన తొందరగా. కాదు ఇది. ఈ గృహస్థాశ్రమాన్ని మనం స్వీకరించక ముందే ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకొని స్వీకరించడానికే జ్ఞానం సంపాదించుకోమన్నారు. పూర్వం గురుకులంలో 12 సంవత్సరాలు చదివేవారు బ్రహ్మచర్య ఆశ్రమంతో. 12 వర్షం అధ్యయనం. 12 సంవత్సరాల కాలం గురుకులంలో చదివి అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత గురువుగారు ఆశీస్సులు తీసుకొని ఇక అక్కడి నుంచి వచ్చి యథావిధిగా గృహస్థ ధర్మాన్ని స్వీకరించి గృహస్థాశ్రమాన్ని పొంది అక్కడి జీవితాన్ని నడుపుకుంటున్నారు. అది విజ్ఞానం. ఇందులో మనం కేవలము కూడా భుక్తికనే విద్య అనుకోకుండా భుక్తి ముక్తికి రెండిటికి ఈ విద్య అనుకోవడంలో మనం శాంతి సుఖం కలుగుతుంది. ఎప్పుడైతే మనం కేవలం భుక్తికనే నిర్ణయించుకున్నామో ఆ భుక్తి వల్ల తాత్కాలికమైన సుఖమే కలుగుతుంది కానీ శాశ్వతమైన సుఖం కలగలేదు. అది సుఖవల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం నృణాం అన్నారు. విషయమే
ప్రధానంగా తీసుకునే మానవులకు సుఖం అల్పం. మన మానవ జన్మలో మన విద్య ప్రారంభం. ఇప్పుడు మొట్టమొదటి అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసం చేసినప్పుడు ఏం ఉపదేశిస్తారు చెప్పండి అందరికీ? అక్షరాభ్యాసం చేసినప్పుడు మొట్టమొదటి మనకి ఏమిటి దిద్దించడానికి రాస్తారు? ఓం అని. ఏం రాస్తారు? ఓం. ఆ ఓం ఎందుకు రాయాలి? మిగతా రాయక్కర్లేదా? ఎందుకు? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షుభిః. మొట్టమొదట జీవితంలో మనం ప్రారంభప్పుడు అది మనకు తెలియక పోని ఓం అని 3 సార్లు రాయించే కదా ఏదైనా చేస్తారు, పలికిస్తారు. దీని యొక్క విశేషమైనటువంటి విషయాన్ని జీవితంలో ఎప్పుడైనా సరే గమ్యస్థానం పొందాలనే ఉద్దేశంతోనే మొట్టమొదట ఓంకారాన్ని ప్రతిపాదిస్తారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అంటే ఏమిటి? ఏకాక్షరం, అది బ్రహ్మ అన్నమాట. ధ్యేయం, ఇది అందరి చేత మానవ జన్మలో చతుర్విధ పురుషార్థ సంకల్పం రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ సంకల్పంలో మోక్షం అనేది కూడా ఉంది కాబట్టి సంకల్పానుసారముగా మనం అందరం ముముక్షువులే కాబట్టి ధ్యేయం సర్వముముక్షుభిః అన్నారు అక్కడ. అర్థమైందా? అటువంటి ముముక్షుడు ద్వారా ధ్యానించడానికి కానీ మనం శీలించే యోగ్యం ఓం అని. అందుచేత ఉపనిషత్తు కూడా ఓమితి బ్రహ్మ అని తైత్రయం చెప్పేసింది. అందుకే ఆ బ్రహ్మతత్వానికి ఆధారమైనటువంటి ఓంకారాన్ని మొట్టమొదటి అక్షరాభ్యాసం చేసినట్లయితే ఇక జీవితంలో తాను ఈ పనులు చేసుకుంటూ ఆ తత్వాన్ని ఇప్పుడు ఉద్దేశిస్తున్నా అది మనకి ప్రారంభం. ఏదో ఆ టైంలో మనకేం తెలుస్తుంది? మనం అల్లరి పెట్టినా 2 చాక్లెట్లు ముందు పెట్టి దిద్దు 3 సార్లు దిద్దిస్తే పని అయిపోతుంది. వాళ్ళ బాధ వాళ్ళది. అర్థమైందా? మనం చూడడానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైపోతుందో చూస్తూనే ఉంటారు. ఎందుకు? ఆ చాక్లెట్ పట్టుకొని పోదామని. అందుచేత ఇక 3 సార్లు దిద్దిస్తే పని అయిపోతుంది. దాని మూల కారణం అదే అనమాట. అందుకని ఈ విధంగా చెప్తున్న శాస్త్రం. ఎస్తు ఎవరైతే ఇంద్రియాని మనసా నియమ్య, ఇంద్రియములు ఏ ఇంద్రియములు ఇక్కడ? ఆ జ్ఞానేంద్రియాల్ని మనస్సు చేత మనం స్వాధీనం చేసుకొని నియమ్య అన్నాడు. నియమ్య అంటే ఏమిటి? ఇక్కడ స్వభావ సిద్ధంగా పోవడం ధర్మం. నీరు పల్లానికే పోతుంది, ఇంద్రియాలు విషయాలేందే పోతాయన్నమాట. విషయములతో మనస్సు కలిసినప్పుడే మనకు ఆ విషయం యొక్క విషయం గోచరం అవుతుంది. విషయంతో మనస్సు కలియలేదనుకోండి మనకు ఆ విషయం అనుభవం రాదు. తెలుస్తుంది కదా? విషయంతో మనస్సు కలిగినప్పుడు ఆ విషయం మన అనుభూతికి రాదు. ఎలా అంటారా? ఇప్పుడు మీరు రోజు 7 గంటలకి ఒకరి కాఫీ అలవాటు ఉందనుకోండి, కాఫీ తీసుకొచ్చేసి అమ్మగారు ఇచ్చేశారు 7 గంటలకి. ఈయన తాగేశాడు. ఎవరు? అయ్యగారు. 7:30 అయితే టైం చూసుకొని బెల్ కొట్టారు. వెంటనే అమ్మగారు వచ్చారు. ఏమండి పిలిచారన్న? ఈవేళ టైం ఏంటని చూసావా? 7:30 అయినా ఏమి కాఫీ తేలేదని అడుగుతున్నారు. 7:30 అయినా కాఫీ తేలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి మరి? ఆవిడైతే ఆ ముందు ఇచ్చిన ఆ గ్లాసు తీసుకెళ్ళే, అక్కడే ఉంది తాగిసి పెట్టిన గ్లాసు. ఇవన్నీ మరి నేను ఇంతకుముందు 7 గంటలకే కాఫీ ఇచ్చాను కదా అంటే ఇచ్చావా? అయ్యో ఎటు మర్చిపోయావు? ఆ కాఫీ తాగినప్పుడు ఈ మనస్సు అక్కడ లేదు. ఇప్పుడు అది మనకు తెలియలే. ఆ విధంగానే కొంతమంది ఏదో చెబుతూ ఉంటుంటారు. చెప్పినప్పుడు ఎక్కడో దృష్టి పెట్టినప్పుడు పట్టదు కదా. ఇప్పుడు మీరు ఏం చెప్పారు? ఇంకోసారి చెప్పండి అంటారు. ఇంకోసారి చెప్పండి. ఎదురుగా చెప్తూ ఉన్నాడు. ఈయన వైపు ఆయన చూస్తున్నాడు, ఆయన వైపు ఈయన చూసి చెప్తున్నాడు. ఇప్పుడు అంటారు ఇంతకేం చెప్పి చెప్పండి అంటే ఇప్పుడు అర్థం మనం ఏం గ్రహించాలి? ఇక్కడ ఉదాహరణ వాళ్ళు ఏం గ్రహించాలి?
ఆ శ్రవణం చేసేటప్పుడు మనస్సు అక్కడ లేకపోవడం, ఈ శ్రవణ సంబంధించిన విషయం మనకు పట్టు పడలేదు. అందుచేత ఇప్పుడు ఆ ఇంద్రియాలని జ్ఞానేంద్రియాలని మనసా నియమ్య, మనస్సు ద్వారా మన అభ్యాసం చేసుకోవాలి. అది ఇప్పుడు చిన్న కుర్రవాడికి మాటికి మన్ను తినడానికి పోతుంటాడు, కానీ దాన్ని వదిలిపెట్టేస్తాం. మనం మాటికి తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటాం. సరే అది వద్దని చెప్పి చాక్లెట్ చేతులు పెడతాం, ఇది తింటాడు, మళ్ళీ మర్చిపోయి పోతూనే ఉంటుంటాడు. ఇప్పుడు మనం తీసుకొచ్చి పెడుతుంటే ఓహో ఇది తినకూడదేమో, కొన్నాళ్ళకి గుర్తొచ్చి అక్కడికి వెళ్ళకూడదేమో, ఈ అభ్యాసం చేత మాటికి అక్కడ పెడితే ఇక్కడ పెడుతుంటే వారికి ఒకటి శ్రమ అయిపోయి ఈ అభ్యాసం కుదరదేమో, అప్పుడు మానేస్తాడు. అలాగనే మన మనస్సు కూడా ఆయా అవసరం లేని విషయాలను పోయినప్పుడు వాటిని విచారించి వెనక్కి తీసుకొచ్చి అది నియమ్య, మనసా నియమ్య. ఇక కర్మేంద్రియ, ఈ కర్మేంద్రియముల ద్వారా కర్మయోగం ఆరభతే. ఎవరైతే కర్మయోగాన్ని చక్కగా పనిచేసుకుంటాడో వాడు చాలా గొప్పవాడు. ఇంద్రియాలను ఊరిగా పెట్టుకొని మనసుతో ఆలోచించే బదులు ఈ ఇంద్రియాల ద్వారా పనులు చేసుకొని మనస్సును స్వాధీనం చేసుకునేవాడు చాలా గొప్పవాడు. ఈ రెండు శ్లోకాల్లో మనకి నిత్య జీవితంలో అవసరమైనటువంటి శ్లోకాలు ఇవి. ఇప్పుడు చెప్తున్నారు ఇంకా, నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్య కర్మణః శరీర యాత్రాపితే న ప్రసిద్ధ్యేద కర్మణః. అకర్మణః పనిచేయని వాడికి శరీర యాత్ర కూడా జరగదయ్యా. ఈ శరీరాన్ని యాత్ర అంటే ఏమిటి? ఎక్కడికి యాత్ర పోవడం కాదు. శరీర యాత్ర అంటే దీన్ని పోషించుకోవడం కూడా వాడికి వీలు పడదు. అందుచేత పని చేయవలసిందే ప్రతి వారు కూడా. అది అయితే ఆ పని వాళ్ళ పూర్వజన్మం యొక్క ప్రారంధానుసారము. ఒక్కొక్కరికి పని 20 గంటలు ఉంటాయి, ఒక్కొక్కరికి పని 10 గంటలు ఉంటుంది, ఒక్కొక్కరికి 5 గంటలు ఉంది. ఒకడు 12 గంటలు చేసినా 200 ఎక్కువ తెచ్చుకోలేడు. ఒకడు 1 గంట చేస్తే 2000 తెచ్చుకుంటాడు. ఇది దేని మీద ఆధారపడి? మన కృషితో, మన పూర్వజన్మ యొక్క పుణ్యంతో సంబంధపడి ఉందన్నమాట. ఇది అందుచేత పని చేసి పనిలో మనకి సుఖం కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. కొంతమంది పనులు ఏ ఉండదు, అలా వెళ్ళి హాయిగా సంతకం పెట్టడం అంతే, హాయి కాలం కలిసిపోయి ఏ బాధ్యత ఉండదు. కొంతమందికే ఆఫీస్ తీగ ముందు అరగంట ముందు పోవాలి, ఆఫీస్ కట్టిన తర్వాత గంట ఉండాలి. ఇంకెవరికి ఇంటికి వచ్చేసరికల్లా ఇంటికాడ ఏం చేయలేడు, ఇంకే 4 గంటలు ఏం చేస్తాడు? మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది పని? అందుచేత ఈ పుణ్యం అన్నటువంటిది ఎందుకు సంపాదించుకోవాలంటే మనం చేసే పనిలో కూడా కొంత వ్యవధినిచ్చి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొచ్చే అవకాశాన్ని ఇస్తుంది అనమాట. అది శరీర యాత్ర పిచతేన ప్రసిద్ధేద కర్మణః. అర్జున, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నియతం కురు కర్మత్వం చెప్పినాడు. ఇది శాస్త్రం. నియతం అంటే ఏమిటి? శాస్త్ర విహితం. శాస్త్రం ఏది నియమించిందో దాన్ని ఏమంటారు? నియతం. నువ్వు ఎప్పుడైనా సరే నియతం కర్మ కురు. త్వం త్వం అంటే నీవు, నియతం కర్మ కురు. నియతం అంటే శాస్త్రం ఏది విధించిందో ఆ కర్మని చేయమన్నాడు. అది చూసినారా? ఇంకా దీన్ని ఇంకొక అర్థం, త్వం కర్మ నీతం కురు. రెండో అర్థం. ఒకటేమిటి? నియతం కర్మ కురు. నీతం అంటే ఏంటి? ఏది నియమింపబడిందో, శాస్త్ర విహితమైందో ఆ కర్మని చెయ్యి. రెండవది కర్మ నియతం. అక్కడ అర్థం ఏమిటి? ఏ కర్మ అయితే ప్రారంభించినామో అది ఒక నియమబద్ధంగా మనం చక్కగా రోజు చేసుకోవాలి. ఎన్ని పనులున్నా ఇది ఆపుతామా? ఏదో ఒకటి అన్నం తినకపోతే కాఫీ తప్పితే పాలు పండు ఏదో ఒకటి పడాలా లేదా? ఏ పాటు తప్పినా ఏమంటున్నారు అందరూ?
సాపాడు తప్పదు. మొత్తం దేనికి ఎసరు పెడతాం చెప్పండి? పనులు ఎక్కువ ఉన్నప్పుడు తక్కిన శరీరానికి సంబంధించిన శౌచాలయ కార్యక్రమాలు ఏమి మానం, ఆహారానికి సంబంధించిన విషయాలు ఏవి మానం. ఏ పని వచ్చిందంటే ఎక్కడ మనం పనికి ఎసరు పెడతామంటే ఆ జపానికో, ఆ ధ్యానానికో, ఆ సత్సంగానికో వాటికి మాత్రం సెలవు పెడతాం. అర్థమైందా? తక్కిన ఏ వదిలిపెడతాం, ఆవగింజ అంత వదిలిపెడతాం. ఏది వదిలిపెడతాం చెప్పండి? వంట వండారు, సాయంకాలం వంట వండాలి, ఆ పాత్ర కడుక్కుంటారు, దాంట్లో వండుతారా? తప్పక పాత్ర కడిగి ఉండవలసిందే. ఇంకందులో లేదు. ఏది కర్మ ఆ పని చేసినా అవన్నీ చేస్తాం. ఎక్కడ అచ్చిపోయినాంలే, సర్లే ఏమైపోయింది దేవుడా, అంతే అయిపోయి ఇవాళ నీ పని అయిపోయి గోయిందా ఎక్కడ ఇది అనమాట. ఎవరైనా సరే ఈ సత్సంగకి వెళ్ళేసరికి మన ఇంటికి ఎవరైనా ఒకరు వచ్చారనుకోండి, ఇప్పుడేమి అయిపోయింది ఈరోజు గోయిందా. ఈ సత్సంగం బయలుదేరి రెండు చినుకులు రెండు పడ్డాయి అనుకోండి, అబ్బో వర్షం వచ్చాయి, దిగుమరి పోతా. అదే సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవడో స్నేహితులు వచ్చింది, సారా నువ్వు కూడా నేను టికెట్ తీసేస్తానులే, నీకు అభ్యంతరం లే, వచ్చే. అర్థమైందా? కాబట్టి మనము అది ఎలాగైతే ఏమి ఉందో ఇది కూడా నియతం. అదే కర్మని ఒక నియమబద్ధంగా చేసుకోవాలి. నియమబద్ధమైన జీవితమును గడుపువలేనది సంకల్పము నుండియే మానవత్వము ప్రారంభమవుతున్నది అన్నారు. ఒక నియమబద్ధమైన జీవితమును గడుపువలేనది సంకల్పం ఏ దశలో ఏ సమయంలో పుడుతుందో అప్పటి నుండే మానవత్వం ప్రారంభమవుతున్నదట. నశ్రేయో నియమం వినా, నియమం వినా శ్రేయస్సు ఎవరికి ఇంతవరకు కలగలేదన్నమాట. నియమం ఎవరికి? మానవులకు కదా నియమం. పశుపక్షాదులకి నియమం ఉండునా అని పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పినారు. పశుపక్షాలకి నియమం ఏమి లేదు. వాటి స్నానం చేయాలని, దత్తదానం చేయాలని, జపం చేయాలని, ధ్యానం చేయాలని, పరులు చెప్తూ అపహరించకూడదని వాటికి నియమం లేదు. మనం అక్కడ పెట్టామా వెంటనే కాకొచ్చి పట్టుకుపోతుంది. లడ్డు కానీ కాజా కానీ ఏది కానీ అదే మనం వాళ్ళు పట్టుకెళ్ళగలమా? ఏదో ఒకసారి ఆలివ్ చూడనోడు పట్టుకెళ్ళాం అనుకోండి, రెండో రోజు చూశారంటే అయిపోయింది మన పని. అందుచేత ఈ నియమాలు ఎవరికి? పశుపక్షాదులకి కాదు, మనకే అనమాట. అందుచేత నియమబద్ధమైన జీవితము ఉండాలి. మనం ఎన్ని పనులున్నా సరే ఆ భగవత్ చిత్తం లేకుండా ఏది నోట్లో పుచ్చుకోము. ఎవరికింత ఆహారం పెట్టకుంటే తినం. కొన్ని నియమాలు పెట్టుకోవాలి మనం. అది ఇక రెండో చెప్తున్నారు ఇప్పుడు. నియతం కురు కర్మత్వం. అది ఇక నీతం కర్మ అన్న. నీతం అంటే ఏంటి? ఇక్కడ శాస్త్ర విహితం. భగవద్గీతలో చెప్పారు, విహితము అవిహితం. తస్మాత్తు శాస్త్రం ప్రమాణం. ఏదేయమనే ప్రమాణం అంటే శాస్త్రమే ప్రమాణం. దేనికి ప్రమాణం? కార్యకార్య వ్యవస్థితో. ఏది కార్యమో ఏది అకార్యం, ఏది చేయదగినది ఏది చేయరానిది అన్నటువంటి రెండింటికి మనం తెలుసుకోవాలంటే ఏంటి ప్రమాణం చెప్పండి మనకి? శాస్త్రం. తస్మాత్ శాస్త్ర విధానోక్తం సమ్యక్ జ్ఞాత్వా. ఆ శాస్త్రం ఏం చెప్పిందో ఆ విధానాన్ని చక్కగా తెలుసుకొని ఇహ ఈ లోకంలో కర్మకర్తుమర్హసి. కర్మ చేయటం తగినవాడు. ఇప్పుడు మనకి ఏ కర్మ చేయాలి ఏ కర్మ వద్దు అనేది మనకు తెలియదు కదా. మన దృష్టికి మన పూర్వజన్మ వాసనకి సంబంధమైన కర్మ మన లోపల ఉంటుంది. మనం ఏమనుకుంటాము? అదే గొప్పదనుకుంటాం. అది గొప్పదా గొప్పది కాదా అని నిర్ణయం చేసేది ఎవరు? శాస్త్రం, శాస్త్రజ్ఞులు. శాస్త్రం జానాతీతి
శాస్త్రజ్ఞ. అనుభవం ఉన్నవాడు అనుభవజ్ఞుడు. ఇక్కడ శాస్త్రజ్ఞుడు అనుభవజ్ఞుడు, ఈ రెండు తేడా. మళ్ళీ శాస్త్రం అందరికీ తెలిసిపోద్ది, కానీ అనుభవంలోకి వచ్చేసరికి కష్టం. ఆవగించంత ఆచరణ కంటే అనంతమైన శాస్త్రాలు చదివేదానికంటే ఆవగించంత ఆచరణ మహా గొప్పదాట. అర్థమైందా? అయితే శాస్త్రం ఎందుకంటే తెలుసుకోవాలి, అందుకని బాగా శ్రవణ చెయ్యాలి. అది ఉండాలి లోపల చక్కనటువంటిది. అందుకు చెప్తూ ఉన్నారు తస్మాత్ శాస్త్రం. ఇంకా చెప్పాడు భగవంతుడు, యశాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అన్నాడు. ఎక్కడ? 17వ అధ్యాయం. అదైందా? 17వ అధ్యాయం మొదట్లోనే యశాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారతః 16 ఎండింగ్లు 17 ప్రారంభంలో 2 ఇచ్చున్నారు. శాస్త్ర విధిని వదిలి తన ఇష్ట ప్రకారం చేయవాడు సిద్ధిని పొందడు, సుఖమును పొందడు, ఉత్తమ గతి వానికి 0 అన్నాడు. అందుచేత ఇక్కడ చెప్తున్నాడు, అర్జున బాగా ఆలోచించుకో. ఏం చేయాలంటే నియతం కురు కర్మ. నియతం అంటే ఏమిటి? శాస్త్రం విహించింది. మరి శాస్త్రం ఏమి విహించింది మనకున్న ఆశ్రమాలు ఎన్ని? 4. అర్థమైందా? 4 ఆశ్రమాల్లో మొట్టమొదటి ఎంతవరకు మనం వివాహం చేసుకోలేదో ప్రతి వారికి అంతవరకు ఆశ్రమం పేరు ఏం పేరు? వివాహం చేసుకున్నంతవరకు ఆ ఆశ్రమం పేరు ఏం పేరు? బ్రహ్మచర్యం. అది అనమాట. వివాహం చేసుకున్నాక గృహస్థాశ్రమం. ఒక 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలకి బాధ్యత ఏకాంతంగా ఉంటే వానప్రస్థాశ్రమం. ఆ తరువాత సన్యాసాన్ని తీసుకుంటే సన్యాసాశ్రమం. ఇది క్రమం అన్నమాట. లేదు బ్రహ్మచర్యంగా ఉండి విచారణ దార్ఢ్యం చేత ఆయన వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకోవచ్చు డైరెక్ట్. అది గృహస్థాశ్రమం ఉండి గృహస్థ కార్యక్రమములు చక్కగా నిర్వర్తించి ఆ బాధ్యతలు పోయిన తర్వాత సన్యాసం తీసుకోవడం కూడా ఒక పద్ధతి ఉంది. ఈ విధంగా మనకి 4 ఆశ్రమాలు. మరి 4 ఆశ్రమాల్లో కూడా శాస్త్ర విహితమైనటువంటి కర్మలు ఎవరు వారు చేయాలి. ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నారు, ఏం చేయాలి? ఆహ సంధ్యాముపాసీత. ప్రాతకాలంలోను సాయంకాలంలోను సంధ్యావందన చేసుకోవాలి. కొంతమంది ప్రాతర్జుహోతి సాయం జుహోతి అని ప్రాతకాలంలో కొంతమంది హోమం చేస్తారు, సాయంకాలంలో హోమం చేస్తారు. కొంతమంది నిత్యాగ్నిహోత్రులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు రోజు ఆ అగ్ని ఆరదు. ఉపనయనం అయిపోయిన తర్వాత అక్కడ యాగాగ్ని స్టార్ట్ చేసుకుంటారు ఎప్పుడు ఉపనయనం అయిందో. ఇది మళ్ళా తాను చనిపోయిన దాకా నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు. వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు అంటారు. వాళ్ళు తాను చనిపోయినాక ఈ అగ్నిని తీసుకెళ్ళి అక్కడ ఆ శ్మశానంలో ముట్టించేస్తారు. అక్కడితో అయిపోయింది ఆయన కర్మ. అది నిత్యాగ్నిహోత్రం. అది మనకి ఇప్పుడు పల్లె. అర్థమైందా? కాబట్టి కొన్ని మనకి ఈ విధంగా బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనము, గురుకులంలో చక్కగా ఉండి గురు శుశ్రూష, తర్వాత ఆ రోజుల్లో ఆ పని ఉండేది. ఎందుకంటే చదువుకొని భిక్షకి వెళ్ళడం. ఈరోజు ఆ పని లేదులే ఎవరికి. అర్థమైందా? ఉన్న భిక్ష తినడానికే ఉండడం లేదు. ఇప్పుడు భిక్షకి వెళ్ళి ఉంటాడు ఇక్కడ. అర్థమైందా? కాబట్టి అప్పుడు భిక్ష తీసుకొచ్చి గురువు గారికి సమర్పించి ఆ తర్వాత తాను తీసుకోవడం. అలాగా ఆనాడు పద్ధతులు. ఆ పద్ధతులు ఇప్పుడు నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు అధ్యయనం ఉండాలి. చక్కగా గురు శుశ్రూష సేవ, ఆ విధంగా సంధ్యా వందనాదులు సకాలంలో చేసుకోవాలి. మరి గృహస్థాశ్రమాన్ని చక్కగా స్వీకరించాడు. ఇప్పుడు ఏం చేయాలి? మరి గృహస్థాశ్రమంలో ఇప్పుడు చేయాలి. ఎప్పుడైతే గృహస్థాశ్రమానికి వచ్చాడో చెప్పాడు, కామ్య నిషిద్ధ వర్జన పురస్సరం నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన అనుష్ఠానేనా. ఈ కర్మలు
కామ్యకర్మలు. అయితే కామ్యకర్మలు చేసినా దాన్ని కామ్యకర్మలంటే ఫలాకాంక్ష రహితులే చేస్తే ఇంకా మంచిదే. ఎందుకంటే కామ్యకర్మ అంతఃకరణంలో మలదోషాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి అది పునరపి జననం పునరపి మరణం హేతువుగా ఉండి ఆత్మజ్ఞానానికి అర్హతనివ్వదు కాబట్టి కోరికతో కర్మ చేయొద్దని చెబుతూ ఉంటుంటారు. అది సరే, అది అలాంటిది వద్దున అని. ఇక నిషిద్ధ కర్మ, నిషిద్ధ కర్మ ఎప్పుడు విడిచిపెట్టేమన్నారు. మాహింస సర్వభూతాని, ఏ ప్రాణికి కూడా మనస్సు చేత వాక్కు చేత శరీరం చేత కష్టాన్ని నష్టాన్ని కలిగించకూడదు. ఆ విధంగా మన కష్టాన్ని నష్టాన్ని త్రికర్మల ద్వారా కలిగించినప్పుడు దాని పేరు నిషిద్ధ కర్మ అయిపోయి. అందుచేత మాహింస సర్వభూతాని. అలాగనే కొన్ని నిషిద్ధ కర్మలు మా సురాపానం పిభేత్తు, అలాగనే కొన్ని కొన్ని విషయాలన్నీ చెప్పుకొచ్చినారు. ఇవన్నీ ఏమిటి? మనకి నిషిద్ధమైనటువంటి కర్మలు. ఈ నిషిద్ధ కర్మల్ని కూడా విడిచిపెట్టేయమన్నారు. నిషిద్ధ కర్మలు అసలు చెప్పుకోవాలంటే మాంసాహారం కూడా నిషిద్ధ కర్మే, కానీ ఇప్పుడు మెజార్టీలో అది అయిపోయింది కదా. కానీ ఇంకో గమ్మత్తు ఏంటంటే కొంతమంది చిన్నపిల్లలు పూర్వజన్మ పుణ్యం వాళ్ళు పుట్టినాన్ని తినకపోయినా ఇక వాళ్ళకి రోజు తినో 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 ఇల్లు గుడి తినో ఆ గుడి తినో ఏదో చెప్తూ వాళ్ళు తినలి. ఇప్పుడు వాళ్ళు చాలా మంది తినాలి. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఆ వాసన వదలలేక ఒక్కరి మీద మనం తెచ్చుకోవడం తినడం ఏంటి అని చెప్పి అర్థమైందా, అందరూ తింటే నలుగురితో నారాయణ అయిపోద్దని తిన్నవాళ్ళు కూడా తినిపిస్తున్నాయి అంటుంటారు. అందుచేత ఇది కూడా ఆహారం కూడా నిషిద్ధ ఆహారం. ఎందుకంటే దేవానాం అమృతం నృణాం ఋషీణాంచన్నం ఔషధీహి దైత్యరక్ష పిచాచాదేహే మధ్యమాంసా విషాదిచ అని శాస్త్రం చెప్పారు. దేవతలకు అమృతం పెట్టారు, మనకు అన్నం పెట్టారు. అన్నం అంటే ఏమిటి? శాకాహారాలు అన్నీ అన్నమే. అన్నం అంటే పూజ సేవలే కాదు, అది ధాన్యం కాదు, అన్ని ధాన్యరాశుల పేరు అన్నం అన్నమాట. ఆ విధంగా ఋషుడి కన్నమూల ఫలాదులు ఇటువంటివన్నీ. అందుచేత మనము ఈ నిషిద్ధాన్ని విడిచిపెట్టి ఇక చెప్పారు నిత్య, ఇక నిత్య కర్మలు ఇవి చేసుకోవాలి. నిత్య కర్మలు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి వచ్చిన సంధ్యావందనం మాత్రం చేసుకోవాలి తప్పకుండా. అది సరే. అలాగనే గాయత్రి మహామంత్రం. ఇక ఆ విధంగా ఇక నిత్యకర్మలు ఏమిటి గృహస్థాశ్రమంలో? అదే తర్వాత శ్లోకంలో నుంచి దాని కంటిన్యూషన్ తీయబోతాడు. గృహస్థాశ్రమంలో మనం నిత్యం ఉన్నాం పంచయజ్ఞాలు. ఒకటి దేవతారాధన, దీన్నే యజ్ఞం అన్నాడు. భగవంతుడు చూశాడు ఇక్కడ ఎంత కరుణామయుడంటే, యజ్ఞ శబ్దం అంటే మనం కేవలము హోమం అనుకుంటాం, అంతే కదా. యజ్ఞ శబ్దం వినగానే మనం ఏమనుకుంటాం? హోమం అనుకుంటాం అన్నమాట. హోమం కాదు, యజ పూజ సంగతి కరణ దానాదీన యజుశబ్ద ప్రయోగ. ఇప్పుడు యజుశబ్ద ప్రయోగం ఏమిటంటే యజ పూజ సంగతి కరణ దానాదీన. మనం చేసినటువంటి అగ్నిహోత్ర యజ్ఞమే. మన నిత్యము చేసిన పూజ పేరు కూడా యజ్ఞమే. అలాగనే మనం చేసినటువంటి దానం కూడా యజ్ఞమే. ఇక మనం సంగతి అంటే ఏంటి? జీవ పరమాత్మల యొక్క ఐక్య స్థితికి హేతుభూతమైనటువంటి ఏ విచారణ ఉందో దీన్ని సంగతి అంటారు. ఈ సంగతి కూడా ఏమిటి? యజ్ఞమే. అర్థమైందా? దీన్ని జ్ఞానయజ్ఞం అంటారు. జ్ఞానయజ్ఞేన భగవదారాధనార్థే శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే ఏమంటారు? రోజు గీతా పారాయణే చెప్పేడు. కాబట్టి ఇది జ్ఞానయజ్ఞమైంది. అందుచేత
ఈ యజ్ఞాలు మనం ఒకటి దేవతారాధన ఇది చెయ్యాలి, రెండవది ఋషి యజ్ఞం, మూడవది పితృయజ్ఞం, నాలుగవది అతిథి యజ్ఞం, ఐదవది భూతయజ్ఞం. ఈ 5 నియతం, ఇవి నియమింపడినటువంటివి. కాబట్టి ఈ పనులు తప్పకుండా మనం చెయ్యాలి. ఎందుకంటే ఇవి శాస్త్ర విహితం. ఇక చెప్పారు కదా, నీతం అంటే ఏమిటి? విహితం. విహితం అంటే ఏమిటి? శాస్త్ర విహితం. మన శాస్త్ర విహితంలో చేయాలి. దేవతారాధన, దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ యజ్ఞ అన్నాడు. దేవతను ఉద్దేశించి ఒక ద్రవ్యాన్ని మనం విడిచిపెడితే అదే అయిపోయింది, యజ్ఞం అయిపోయింది. ఆ ద్రవ్యం హోమంలో వేస్తే అది హవన ద్వారంగా పోతుంది. అదే మనం దేవుడి దగ్గర పెట్టి పండు పెట్టి ఓం ప్రాణాయ స్వాహ చెప్తూనే ఉన్నా లేదా? ఇవన్నీ రాకపోతే నైవేద్యం సమర్పయామి, అయిపోయాయి, యజ్ఞమే. యజ్ఞం అయిపోయింది. భగవంతుడు ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా యోమే ప్రయచ్చతి అన్నాడు. యోమే భక్త్యా ప్రయచ్చతి, అంత యజ్ఞమే. ఇప్పుడు ఈ యజ్ఞం మనకు కష్టమా? రోజు హోమం చేయాలంటే అది పెద్ద పని. ఇది అవుతుందే మన పని, మన వల్ల కాదు. ఎప్పుడో ఒక్కసారి చేసేసరికి సోపాలు పడిపోతుంటాం. అర్థమైందా? అంటే దానికి ఎంత ఖర్చు మళ్ళీ. మరి ఆ చేయించడానికి ఇవాళ డబ్బు, సామాన్లు తెచ్చుకోవాలి, ఇంత హోమం చేసి అన్నదానం చేయాలంటే 10 మంది పిలుచుకోవాలి, అలా భోజనాలు పెట్టాలి, ఇదంతా పెద్ద పని. అది ఎప్పుడో ఒకసారి విశేష కార్యక్రమాలు చేసుకోవచ్చు, అది రోజు పని. అది చేయకపోతే యజ్ఞం లేదని కాదు. చక్కగా భగవంతుని చక్కగా మనం ఒక అష్టోత్తర శతనామం చదివితే యజ్ఞమే. అయితే మరి భగవంతుని ఎంతసేపు చేస్తే యజ్ఞం అవుతుంది అని ప్రశ్న కాదు ఇక్కడ. ఎంతసేపు? 3 గంటలు కూర్చొని యజ్ఞం అనిపించుకుంటుందా? గంట సేపు కూర్చొని యజ్ఞం అనిపించుకుంటుందే? 10 నిమిషాలు కూర్చొని యజ్ఞం అనిపించుకుంటుంది అంటే ఇక్కడ ఆ భగవంతుడికి మనం భక్తితో మన సమయాన్ని పెట్టి, సమయం వ్యర్థం కాకుండా, ఖాళీ ఉన్నోళ్ళు వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ఒక అష్టోత్తర శాస్త్రం పెట్టుకోండి. సమయం లేదనుకోండి చాలు 10 నామాలేని అనుకోండి. ఇంకా సమయం లేదనుకోండి 3 నామాలు అనుకోండి. ఇంకా సమయం లేదనుకోండి ఆ భగవంతుడికి మనసారా నమస్కారం చేసి వెళ్ళండి. అంత సమయమే. ఇదంతా యజ్ఞమే. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా యజ్ఞమే, 10,000 ఖర్చు పెట్టినా యజ్ఞమే, 1000 రూపాయలు ఖర్చు పెట్టినా యజ్ఞమే. అందుచేత ఇక్కడ మనం వాళ్ళేమో 3 గంటలు కూర్చుంటూ ఉన్నారు, 3 గంటలు కూర్చుంటూ ఉన్నారు, మనం కూర్చోలేకపోయాం, మనకేం వస్తుందా అదా ఏమీ లేదు. ఎన్ని గంటలు ఉంటే అంతకే వస్తుంది. ఇప్పుడు డైలీ వేజెస్లో 3 గంటలు చేసిన వాడికి 3 గంటలు జీతం, గంట చేసేవాడికి గంట చేద్దాం. ఎంత చేసేవాడికి అంత రాక వస్తుంది, రాక మాందో వస్తూనే ఉంటాయి. కానీ ఎంతే చేయాలని నియమం లేదు. అంతే చేయాలంటే ఒక రోజు 12 రుద్రాజు అభిషేకం చేస్తాడు, అందరూ మనం చేస్తాం ఇప్పుడు. అందుకని దేవతారాధన, దైవాన్ని చక్కగా మనం అది ఏ విధంగా ఒక్కొక్కరికి జపం ద్వారా చేసుకుంటారు, ధ్యానం చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు, ఆ దేవుడి దగ్గర కూర్చోడానికి 5 నిమిషాలు ఏదో భజన చేసుకోవచ్చు. ఏదేంటి అంతా ఏమిటి? యజ్ఞమే. భజన యజ్ఞమే. అర్థమైందా? జపం యజ్ఞమే. అది అన్నిటికంటే ఏ యజ్ఞం గొప్పది అంటే భగవంతుడు చెప్పాడు, యజ్ఞాం జప యజ్ఞోస్మి. 1 పైసా ఖర్చు ఉండదు. దేనికి? దేనికండి? తర్వాత ఎవరికి హాని ఉండదు. ఏముంటుంది హాని? ఇక మామూలు రోజు మన పూజ గారు కూర్చొని అనుకోండి, ఆ రోజున ఎవరు లేట్ అయిపోయి పాత్రలు తోమలేకపోతే నూనె వేయడానికి అందులో చికాకే ఉంటుంది. ఆ పాత్ర ఏం ఇదే మెరిగించాలో ఆపేసి పోవాలి, ఏం అర్థం అవుతుంది, చికాకులే. అర్థమైందా? అందుకని ఇవన్నీ సమస్యలు ఉండవు. ఎక్కడ? జపయజ్ఞంలో. జపయజ్ఞంలో ఇతరులకి ఏమి మన కష్టం కలిగించడం ఉండదు, నష్టము కూడా ఉండదు అనమాట. అలాగే ఎవరికి ఏది ఆసక్తికరమైనటువంటి ప్రీతికరంగా ఉంటుందో వాళ్ళు దాన్ని అవలంబించుకోవాలి. 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానివ్వండి. కొంతమందికి టైం ఉండదు, ధ్యానం బాస్ 10 నిమిషాలు అద్భుతమైన ప్రణవాన్ని ఉచ్చరించుకుంటూ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏమిటి? మనం ఇదే అందుచే చెప్పారు. దేవతారాధన అంటే ఏమిటా? ఇదే అనమాట దేవయజ్ఞం. ఇక ఋషి యజ్ఞం అంటే ఒక పారాయణ, అది
పురుషోత్తమో, శ్రీశోక్తమో, లలితా సహస్రమో, విష్ణు సహస్రమో, గీతా పారాయణం ఇవన్నీ కూడా బ్రహ్మయజ్ఞం అంటారు, ఋషియజ్ఞం అంటారు. ఈ విధంగా ఇక మనం అతిథి యజ్ఞం, తల్లిదండ్రులు పితృయజ్ఞం. మరి పితృయజ్ఞం అంటే ఏమి? తల్లిదండ్రులని చక్కగా పోషించడం, ఇదేనమాట. మాతృదేవో భవ, పితృదేవో భవ. అందుచేత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారని నిరాధారంతో వదిలివేయడం, వాళ్ళు ఇప్పుడేమి రాబడి లేదు కాబట్టి వాళ్ళని మనం చక్కగా చూసుకోకుండా ఉండకపోవడం, ఇవన్నీ ఉండకూడదు. అలాని మనం చక్కగా కొంతమంది అంటారు మేము చేస్తాం కానీ ఎప్పుడు మాకేదో మాట తిడుతూనే ఉంటారు స్వామి, అందుకనే మాకు చేయి బుద్ధి లేదు అంటారు కొంతమంది. అర్థమైంది? వాళ్ళు ఏ తిట్టినా ఏమైనా మనస్సులో ఏముంటుంది చెప్పండి? చెడిపోవాలని పిల్లలు ఎప్పుడు ఉండదు. ఒక్కొక్కరి స్వభావో దురతిక్రమ. వాళ్ళు ఉన్నప్పుడు ఈ సమయంలో ఎవరైతే ఈ విచారణతో లోపల విషయాలను పోగొట్టుకుంటాడో వాడు పెద్ద అయిపోయిన ఆయనకు ఉండదు. ఇప్పుడల్లా ఈ విచారణ లేదు, ఈ యొక్క స్వభావం పనిలేదు, ఆ పాత స్వభావంతో అలా పోతుంటాడు. అందుచేత స్వభావో దురతిక్రమ అన్నారు. వాళ్ళు ఏమన్నా సరే మనం అది పట్టించుకోవద్దు. మన కర్తవ్యం. చిన్నవాడు ఏదన్నా సరే ఏమి మనం భోజనం పెడుతున్నావా లేదా, పాలు పెడుతున్నావా లేదా, అలాగనే ఆ పెద్దవాళ్ళు కూడా ఏదైనా సరే మనం అది పట్టించుకోకూడదు, చెయ్యాలి. సేవ పుణ్యం ఎక్కడికి పోదు, ఉంటుంది. అందుచేత అంతేగాని పితృరుణం అంటే పితృయజ్ఞం అంటే చనిపోయిన పిండం పెట్టడమే కాదు. ఉన్నప్పుడు సేవ, పోయిన తర్వాత వారు ఉన్నట్లుగా గుర్తు కోసం మనం ఏదో 10 మంది అన్నదానము వస్త్రదానము చేసుకోవాలి. అదే అన్నమాట. అందుకే ఇది పితృయజ్ఞం అన్నారు. ఇక అతిథి యజ్ఞం, అతిథి దేవో భవ అన్నారు. ఆచార్య దేవో భవ, అతిథి పూజనేన స్వర్గం ప్రాప్యతే అని శాస్త్రం అన్నమాట. అందుచేత అతిథి వచ్చినప్పుడు మనం చక్కగా సత్కారం చేసి మనకు తోచింది ఏదో ఒకటి పాలు నీళ్ళు అన్నమో పెట్టాలి. ఇది అతిథి యజ్ఞం. ఇక భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే మనకంటే భిన్నమైనటువంటి పక్షాదులన్నీ ఉన్నాయి. వాటికి మనం ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో మనం తినకముందే ఏదో ఒక ఆహారాన్ని పెట్టి తినాలి. అందుకే పూర్వం ఏమిటంటే భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఒక అంత అన్నం ముద్ద చుట్టి పక్కన పెట్టి తినేవారు. ఎందుకంటే మనం తినకముందు ఎవరికైనా. అందుకే కొంతమంది వంట అవగానే అందరు గిన్నెలో వేసి ఒకేసారి ఆ పళ్ళెవతి పెడుతుంటుంటారు. ఈ విధంగా ఈ పంచయజ్ఞాలన్నీ తప్పక మనం ఆచరించాలి. గృహస్థాశ్రమంలో 5 యజ్ఞాలు కూడిన దేవయజ్ఞము, ఋషియజ్ఞము. మరి దేవయజ్ఞం చేత మనకేమి లాభం? దేవతలు సంతోషిస్తారు. ముందుకు చెప్పబోతారు ఆయన శ్లోకాల్లో. కాబట్టి సకాలంలో వర్షాలు కానీ ఈతిబాతలు కానీ లేకుండా ఎందుకు? ఈశ్వరుని యొక్క ప్రణిధానం వల్లనో అన్నీ మనకు కలుగుతాయి, సమాజ సిద్ధితో సహా దైవారాధన వల్ల. అందుచేత దేవతల ఆరాధన. అలాగనే మనం ఋషులు పైనుంచి మనం చేసిన బ్రహ్మయజ్ఞం ద్వారా వాళ్ళ ఆశీర్వాదం, అలాగనే తల్లిదండ్రుల ఆశీర్వాదం, అలాగనే అతిథి అభ్యాగతుల ఆశీర్వాదం, అలాగనే భూతముల యొక్క సంతృప్తి, ఇవన్నీ మనకి ఎందుకు చేయాలంటే మనం రోజు చేస్తున్నటువంటి దాంట్లో కొన్ని పాపాలు వస్తున్నాయి. వారి ప్రత్యవాయం అంటారు. ఆ ప్రత్యవాయాన్ని హరించడానికి అన్ని దాశలను నాస్తి. మనం ఈ చేసినందుకు 2 లాభాలు. ఇవి ఎలాగా వస్తున్నాయి, అవాంతరంగా ప్రత్యవాయ దోషం కూడా. మనము ఏ పని చెడ్డ పని చేయకపోయినా మనం చేసే క్రియల్లో కొన్ని జరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం చెప్పులు వేసుకున్నాం, నడుస్తూ రోడ్డు మీద పోతూ ఉన్నాం అనుకోండి, మరి పోయేటప్పుడు ఆ కిందని ఎన్నో చీమలు ఎన్నో పురుగులు పడిపోతూనే ఉంటాయి. చెప్పులు లేని రోజుల్లో కిందకు చూసేవాళ్ళం హాయిగా. అర్థమైంది? అందరం కిందకు చూసి నడిస్తే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ ఏకాగ్రత కలుగుతుందో వీడికి ఆ ఏకాగ్రత అప్పుడే వచ్చేది. ఇక చెప్పులు వచ్చినాక ఏమైపోయింది?
కింద చూసే పనే లేదు. అది ఏ పురుగో పరక్కమని చచ్చిందో గిరక్కమని చచ్చిందో అర్థమైందా? మన దృష్టిలో ఆ గోడల మీదే ఉంటుంది అనమాట. ఎవరు ఏ భావం ఎలా కట్టుకున్నారు, ఏ దుకాణం ఎలా ఉంది, ఏది ఎలా ఉంది, వీటి మీదే దృష్టి పోతుంది. కింద నెట్టిపోతుందా మనకు తెలియదు. ఇప్పుడు కారు పోతుందా? కారు పోయేటప్పుడు ప్రతి స్థలంలో చీమ ఉందా లేదా చూసుకొని కారు డ్రైవ్ చేయాలంటే అవుద్దా? ఇక్కడ చీమ లేదు, బ్రేక్ వేసి ముందుకెళ్ళని లేదా వెనకలే అవుతుందా పని? అవదు. కారు పోతూనే ఉంటుంటుంది, ఎన్నో జీవులు వస్తూనే ఉంటుంటాయి. ఇవన్నీ మనకి రోజు కొన్ని కొన్ని దోషాలు. ఇప్పుడు తెల్లవారు లేచి 5 గంటలకి చీపురు కట్ట పని తుడుస్తుంటారు, 6 గంటలకి. అప్పుడేమి తుడిచేటప్పుడు ఒక చీమ ఉందా దోమ ఉందా చూస్తారా? అందులో తుడుపుడు చీకటి ప్రారంభిస్తే ఏం కనబడతాయా? ఉద్దాం లేదు. అదే మనం ఏం చేస్తాం, పని మనిషి తుడుస్తుంది ఆ పాపం మాకు రాదులేండి అంటారు. అంటే పని మనిషి చేస్తే రాదా మనకి? ఎవరు చేసినా మన పని కాబట్టి అది మనకే అది వాళ్ళకేం జీతమే. అంతేగాని మనకి వచ్చినటువంటి లాభాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటుంటే మనకి ఈ రోజు 1,00,000 రూపాయలు లాభం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆ పని వాళ్ళకు ఒక 50,000 ఇచ్చిస్తే అప్పుడు ఈ దోషం వాళ్ళకి పోతుంది. ఇప్పుడు కారులో పోతున్నాడండి ఓ షేట్ గారు లేకపోతే స్వామీజీ జగద్గురు పోతున్నారండి, డ్రైవరు ముందు ఉంటాడు. ఏదో ఒక జంతువు మీద కాలు పడిపోయి చనిపోయింది. అది ఇప్పుడు చనిపోయిన పాపం ఎవరిదే? డ్రైవర్దే, స్వామీజిదే, షేట్దే? అది డ్రైవర్దే అంటే కుదరదు. ఎప్పుడు డ్రైవర్దే అవుద్ది? ఈ షెడ్ గారు ఏ పనికి వెళ్ళారో ఆయనకు 2 లక్షలు లాభం వచ్చినప్పుడు 1 లక్ష ఇస్తారు ఆయనకి. ఈ స్వామివారు ఎక్కడికి వెళ్ళారో ఈయనకేమో బంగారు కిరీటం పెడతారు అక్కడెక్కడ స్వాములకి. ఆ కిరీటంలో సగం కిరీటం డ్రైవర్కి ఇస్తారు చెప్పండి. అప్పుడు ఇస్తే వాళ్ళకి పాపం పోతుంది. కానీ లేదా పాపం ఎవరిదే? స్వామిదే. అర్థమైందా? అందుచేత ఇలాంటి ఘటనాఘటనమైనటువంటి మనకి నిత్య జీవితంలో జరుగుతూనే ఉంటుంటాయి. ఈ నివారణార్థం మనం ఏం చేయాలి? ఇక నిత్యకర్మ వదలకూడదు. ఏ రోజేదన్నా నిత్యంలో మన జీవితంలో అనేకమైన దోషాలు. పొయ్యిలో కట్టెలు పెడతారు, ఆ కట్టెల్లో పురుగులన్నీ తలదాచుకుంటాయి. అవి తీసేసి మంటలు పెడితే ఏమవుతాయి? పుటకాయ స్వాహ స్వాహ పటపట రాజు చస్తూనే ఉంటుంటాయి. మరి పాపం ఎవరికి వస్తుంది? మనకే. అందుకని తప్పని ఈ నివారణార్థం మనం రోజు కర్మలు చేయవలసిందే. ఈ మంచి కర్మలు దీనివల్ల ఇది దోషం పోతే ఏదో కార్య దోషం నివారణ అవుతారు. అందుచేత చెప్పినారు ఈ నిత్య కర్మలనే మాట. ఇక నైమిత్తిక కర్మలు కొన్ని ఉన్నాయి. నైమిత్తిక కర్మలు అంటే ఏమిటి? ఒక నిమిత్తాన్ని ఆశ్రయించుకొని వస్తాయి ఆ కర్మలు అనమాట. అర్థమైందా? ఇప్పుడు 12 రాసులు ఉన్నాయి మనకి, అందరికీ తెలుసు. రాశులు అంటే ఎవరి రాశాలు చూసుకుంటూనే ఉంటారు, ఈ సంవత్సరం బలం ఎలా ఉందని. అర్థమైందా? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఈ రాశుల్లో ఒక రాశి నుంచి ఒక రాశి గురువు మారినప్పుడు ఒక పుష్కరం పడుతుంటుంది. అప్పుడప్పుడు మనకు తెలిసే 2. సింహరాశిలో వచ్చినప్పుడు గోదావరి పుష్కరాలు, కన్యారాశిలో గురువు వచ్చినప్పుడు కృష్ణా పుష్కరాలు. ఈ మధ్యన మొన్న అందరూ వెళ్ళారు కాబట్టి మేషరాశిలో ఉండి గంగా పుష్కరాలు తెలిసింది. అర్థమైందా? మిగతా ఎక్కడెక్కడో పడితే ఎవరికి తెలియదు. ఇది ఏమిటి? ఆ రాశి నిమిత్తంగా వచ్చింది కాబట్టి అది ఏమైంది? అది నైమిత్తిక కార్యక్రమం అయింది. ఇంకొకసారి ఏమవుద్ది? అలాంటి సమయంలో చేయవలసిన మంచి కర్మలు చేసుకోవాలి. జపము, ధ్యానము, పూజ, దానాలు. ఇక రెండవది ఏమిటి? చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. ఇవి వస్తాయి. ఒక నిమిత్తాన్ని ఆలోచించుకొని వస్తాయి. రాహుగ్రస్తంతో కొన్ని గ్రహణాలు, కేతుగ్రస్తంతో కొన్ని. అప్పుడేం చేయాలి? మనం చేయవలసిన కర్మ ఆ గ్రహణం పడినప్పుడు స్నానం చేసి చక్కగా జపము, ధ్యానము చేసుకుంటే మామూలప్పుడు 1 లక్ష చేస్తే ఎంత ఫలితమో గ్రహణ కాలంలో 10,000 చేస్తే అంత ఫలితం అన్నమాట. అది సిద్ధాంతం. అందుచేత ఇంకా నైమిత్తిక కర్మలు ఏమిటి? జాత శౌచము, మృత శౌచం. పుట్టినప్పుడు ఒక 12 దినాల వరకు శౌచం ఉంటుంది, చనిపోయినప్పుడు 12 దినాల వరకు శౌచం ఉంటుంది.
ఆ శౌచ కర్మలు కూడా పాటించుకోవాలన్నమాట. ఆ తర్వాత శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఏమిటి నిత్య నైమిత్తిక కర్మలు అన్నమాట. చెప్ప నియతం కురు కర్మత్వం శాస్త్ర విహితైన కర్మ ఆరంభించు. అందుచేత ఈ నైమిత్తిక కర్మలు మనం చేస్తుండాలి. ఇవి నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. ఇంకా ఏమిటి ప్రాయశ్చిత్త కర్మలు. అదేందా నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ఒక్కొక్కసారి మనం పొరపాటును కొన్ని తప్పు పనులు చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు ఆ తలుపు సందులో కప్ప ఉందనుకోండి, మనం చూడకుండా తలుపు గట్టి వేసరికి ఏమైపోతుంది కప్ప పోతూ ఉంది. అటువంటి విషయం చెప్తాను కొన్ని అది. మరి కొన్ని విషయాలు మరి కొన్ని భయంకరమైనటువంటివి అవి అప్పుడు ఏమి కాకపోతే ప్రాణహాని అయిపోద్దని కొన్ని ఏం చేస్తాం అప్పటికప్పుడే దాన్ని కొన్ని విషయాల్లో వాటికి పరిసమాప్తి వస్తుంటాయి. ఎందుకంటే దాన్ని విడిచిపెడితే ఇంట్లో అందరికీ నష్టం కదా అని అలా కూడా కొన్ని జరుగుతుంటాయి. కొన్ని అనుకోకుండా జరుగుతాయి, కొన్ని అనుకోని కూడా. అప్పుడు మరి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చెప్పారు శాస్త్రంలో అక్కడక్కడ. ఆ విధంగా ఆ ప్రాయశ్చిత్తం ఏదో ఒక పూట చక్కగా మౌనంగా ఉండి భగవంతుని జపం చేసుకుంటూ ఒక పూట ఉపవాసం ఉంటూ మన అకర్మను బట్టి చక్కగా అవి మనం శీలించుకొని మన ఎవరికో ఒక ఆయనకి అన్నదానమో భోజనం పెట్టి మళ్ళీ మర్నాడు చక్కగా ఆ పనులన్నీ చేసుకొని ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం. పూర్వం ఏంటంటే ఆ ప్రాయశ్చిత్తాలు ఇక్కడ జరిగిపోయాయి కాబట్టి తర్వాత వారికి ఏమన్నా శిక్షలేవి ఉండవన్నమాట. అందుకు ప్రాయశ్చిత్తం అకుర్వాహ పాపేషు నిరతా నరాహ అన్నాడు. ఎవడైతే ప్రాయశ్చిత్తం చేసుకోడు చేసిన తప్పుకి వాడు పాపేషు పాపయందు పుట్టి నిరతాహ నిరత పుట్టడం పోవడం పెట్టడం పోవడం ఇలాగే ప్రాయశ్చిత్తం అకుర్వాణః పాపేషు నిరతా నరాహ అన్నాడు. అయిందా? కాబట్టి నిరత ఎల్లప్పుడూ కూడా పాపయంలో నరుడు ఉంటాడట. అందుకేం చేసుకోవాలి మనం? అపశ్చాత్తాపిన. కొంతమంది తప్పు చేస్తారు కానీ పశ్చాత్తాపమే పడదు. వాడు కూడా దారుణాన్ నిరయాన్ యాంతి అన్నాడు. నిరయ అటువంటి నరకాన్ని సాధిస్తాడు. ఇప్పుడు కుర్రోడు పోతున్నాడు, అక్కడ స్వామి ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ కాళ్ళు కొట్టుకొనే పోతుంటాడు ఒకసారి స్పీడ్లో. ఇప్పుడు ఏం చేయాలి? మనం పడాలా వద్దా? అయ్యో పశ్చాత్తాప పడకుండా పోయేది అనుకోండి, అక్కడ వాడికి ఆయన మనసులో కూడా ఉంటుంది, వీడు మనిషి కాదు పశువులాంటి అనుకుంటాడు. అర్థమైందా? రెండవది ఈయనకి ఏమవుతుంది? దానివల్ల ఒక దోషం సంభవిస్తుంది. అందుకు చెప్పినాడు అపశ్చాత్తాపిన. పశ్చాత్తాపం లేని వారికి అది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా నేను చూడలేదు, కొంచెం క్షమించండి అని మనం అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు చెప్పండి? అది పర్వాలేదయా, అది ఎవరికైనా జరుగుతుంది, వచ్చి దాన్ని నేను అనుకోని అంటాడు, లేకపోతే ఇదే పెట్టుకుంటాడు. అర్థమైందే? అది లోపల ఉంటే మనకి హాని కలుగుతుంది, లోపల ఆయన ఉదయం పోయిందంటే మనకి ఆ దోషం పోతుంది. ఇవన్నీ కీలకాలు. అర్థమైందా? ఇది మనం తెలుసుకోవాలి. అపశ్చాత్తాపిన అన్నాడు. అందు పశ్చాత్తాపం ఇది ప్రాయశ్చిత్తం అన్నమాట. కొంతమంది కొంచెం పంచగవ్యాలు ఉంటాయి. ఆవుతో 5 వస్తాయి కదా, ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఈ పంచగవ్యాలు కొన్ని ప్రాయశ్చిత్తాలకి కొన్ని అది కలిపి అది కొంచెం నోట్లు వేసుకొని దాన్ని శిరస్సుకు రుద్దుకొని స్నానం చేసి ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటుంటాయి. అందుచేత ఆ కర్మ అంతా కూడా ఏం చేయాలి? మనం అది తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మ అయితే కర్మ అనేది శాస్త్రం ద్వారా తెలుసుకొని ఆచరించాలి. ఏం చేయాలి? మనం శాస్త్రం ద్వారా సజ్జనుల ద్వారా ఏది కర్మ ఏది అకర్మ అని తెలుసుకోవాలి. అంతేగాని అది పూర్తిగా తెలుసుకోకుండా చేసామనుకోండి, ఒక శాస్త్రం చెప్పింది, గతాను గతికో లోక నటు పారమార్థిక. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పినారు. ఇలా అంటే
ఒక్కసారి ఈ చంద్రగ్రహణ పుష్కర సమయాల్లో ఒక స్వామీజీ ఒక నదికి స్నానానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక తామ్ర పాత్ర తీసుకున్నాడు. స్నానానికి రోజు పోతుంటాడు ఆ పాత్ర పట్టుకొని, ఏది రాగి పాత్ర, మంచి పాత్ర. అయితే అది వడ్డీని పెట్టుకొని బట్టలు తుడుచుకొని మళ్ళీ నీళ్ళు పెట్టుకొని పోతూ ఉంటాడు. ఆ రోజు ఏమైపోయింది, ఈ పుష్కరం ఇటు చూసినా మనుషులు కనబడుతున్నారు. ఈయన అనుకున్నాడు, నేను ఒడ్డుని పెట్టి స్నానం చేసేసరికి పాత్ర ఉండదు, అందుకని నేను ఏం చేద్దామా అని కాసేపు ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని ఆ పాత్రని ఒక దూరం తీసుకెళ్ళి ఒక చిన్న గొయ్యిలో తవ్వి దాని మీద ఆ గోతులు పెట్టి చక్కగా దాని మీద ఒక ఇసుకని ఇలా పెట్టాడు. పెట్టేసరికి నేను మళ్ళీ వచ్చి ఎవరు వచ్చి ఎంతమంది వచ్చినాయంటే తెలియదు కదా, లోపల పెట్టి కప్పేస్తే ఎవరో తెలుస్తే చెప్పండి పాత్ర. స్నానం చేసి తీసుకెళ్ళిపో అనుకున్నాడు. ఇదేమో దూరం నుంచి ఒక ఇద్దరు చూశారు, పుష్కర స్నానానికి వచ్చినారు. చూసి అనుకున్నారు, ఓహో స్వామివారు ఇది ఈ విధంగా పెట్టారంటే ఒక శివలింగాన్ని స్థాపించి ఆ స్నానం చేస్తే అనంతమైన పుణ్యం అన్నమాట. ఇది మనకి ఈ కిటుకు తెలియలే, కానీ స్వామివారి వల్ల మనకు తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళ నలుగురు ఏం చేశారంటే ఈ స్నానం పోయినా ఆ నలుగురు ఒక 4 లింగాల్లాగా ఇసుకతో శుభ్రంగా చేసి వాళ్ళు పోయినారు. ఇక ఇలాగండి వీళ్ళని చేసి ఇంకో మరొక 50 మంది వచ్చినారు. ఇక 50 మంది కూడా మళ్ళీ 50 లింగాలు చేసేసి ఇసుకతోని. ఇక చూస్తే మొత్తం అర్థమైందా, మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఓహో ఈ సమయంలో లింగం చేసి స్నానంకి వెళ్ళాలి, ఇది కదా ఈ కథ మనకు అర్థం కాలేదు, ఎన్నిసార్లు వచ్చాం కానీ ఇది బాగుంది. అలా చూస్తే ఇప్పుడు సహస్రలింగాలు అక్కడే అయిపోయినాయి. అర్థమైంది. ఇక చూశాడు ఆయన వచ్చాడు స్నానం చేసి. ఎవరు ఆయన ఏ కారణం చేత పెట్టాడు మీ అందరూ తెలుసు కదా, రాగి పాత్ర ఏ కారణం చేత ఎవడో దొంగలు పట్టుకొని పెట్టాడు ఆయన. ఇప్పుడు ఏమైపోయింది, ఆయన గతాను గతికోలోకో నపారమార్థిక చేతో సైకిత లింగేన వినష్టం తామ్రభాజనం. అర్థమైందా అయ్యా, ఈ సేతువుకి వచ్చి ఈ స్థానానికి వచ్చి నేను ఈ సైకిత లింగం అంటే ఇసుకతో అలా లింగం చేసి కప్పు పెట్టి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఈ తామ్రపాత్ర ఎక్కడుందా తెలియదు. మొత్తం మీద ఈ స్థానానికి వచ్చి నా తామ్రపాత్ర కొట్టుకున్నాను. గతాన్ని గతికోలో గొర్రె గోతులు పడిందంటే మిగతా గొర్రెలన్నీ ఆ గోతులు పడతాయి. అది ఎందుకు పడ్డదని చూడనే. అర్థమైందా? అందుచేత మనం కర్మ కూడా అది తెలుసుకొని చేరేది. ఇప్పుడు ఏం పోయింది, అసలే పోయింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పారింది. అదే చెప్తున్నారు. ఈ విధంగా కాకుండా ఏం చేయాలి, నియతం కురు కర్మత్వం. నువ్వు చక్కగా కర్మని తెలుసుకో. ఆ కర్మని ఎప్పుడైతే తెలుసుకొని చేశావో అది మంచి ఇస్తుంది అని చెప్పి ఇంకా ఏం చెప్పారు, ఉపాసన. ఉపాసన అంటే ఏమిటి, చక్కగా మన ఒక ధ్యేయ వస్తువుతో మనం ఒక గురువు గారి దగ్గర మంత్రమో ఏదో తీసుకొని, లేకపోతే మనం ఏదో ఇష్టదైవాన్ని మనకుంటే ఆ ఇష్టదైవ నామాన్ని చక్కగా ఏకాంతంగా కొంత జపించుకోవడము, కొంత ధ్యానం చేసుకోవడము, ఈ విధమైనటువంటి ఏదైతే ఉన్నదో అది చాలా గొప్పది. ఆ విధంగా చెప్పి యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అర్జున, ఇప్పుడు మనం చేశాం ఈ కర్మలు ఏమిటి చేయాలి, యజ్ఞార్థం కర్మణః. ఏదైతే ఇది భగవంతుని కొరకు మనం చేస్తూ ఉన్నామన్నటువంటి దృష్టితో ఏ కర్మ అయితే చేస్తున్నామో అది మనల్ని బంధించదనమాట. అది మనల్ని ఎప్పుడూ బంధించదు. మనం దేవుడి దగ్గర పెట్టాం, భగవంతుని సమర్పించుకుంటూ ఆహారాన్ని మనం తిన్నాం అనుకోండి, అది ప్రసాదం అయిపోతుంది. మనం భోజనం దగ్గర కూర్చున్నా అది భగవంతునికి చక్కగా నివేదన, ఏదో కృష్ణార్పణం, రామార్పణం, లేదా బ్రహ్మార్పణం, ఏదో ఒకటి చెప్పి అర్థమైందా అది తీసుకున్నాం, అది ప్రసాదం అయిపోతుంది.
అదేం చేస్తుంది? ఆ కర్మ మనని బంధించదు. లేక మిగతా కర్మ ఏమవుతుంది? యజ్ఞార్థాత్ అన్యత్ర కర్మ, అది భగవద్ నివేదన కాక, అది భగవద్ ఆరాధన కాక ఏ కర్మ అయితే ఉంటుందో అది మనల్ని బంధిస్తుంది. అంటే ఆ కర్మ ఫలము బంధానికి హేతు అవుతుంది. ఈ కర్మ ఫలము మనకి అంతఃకరణ సిద్ధి కలిగి మోక్షానికి హేతు అవుతుంది. అందుచేత ఈ విధంగా మనం నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఈ విధానాన్ని మనం చక్కగా తెలుసుకొని అది మనం ఆచరణకి పెట్టుకోవాలి. అటువంటి ఆచరణకి యోగ్యమైనటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు కృష్ణ పరమాత్మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం అందరూ ఓంకారాన్ని ఉచ్చరించండి. सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. शंभो 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 नारायण नारायण नारायण. हरि ओम. दैवमतము ప్రతిష్ఠితమగునుగాక. కరుణామతము వృద్ధి నొందునుగాక. శాంతిమతము స్థాపితమగునుగాక. సత్యమతము స్థిర ప్రతిష్ఠ నొందునుగాక. ధర్మమతము ఉద్ధరింపబడునుగాక. ఋషిమతము వర్ధిల్లునుగాక. స్వాతంత్ర్యమతము జయించునుగాక. జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్. ఓం బోలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి, శ్రీకృష్ణ భగవానునకు, పూజ్య శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారికి, శ్రీ ప్రసన్న వరదరాయ స్వామి వారికి, శ్రీ గీతామాతకు, శ్రీ లలితాంబికా దేవికి, శ్రీ కాశీ విశ్వనాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, శ్రీ విశాలాక్షికి, సమస్త సాధు సంగమునకు, సమస్త భక్త బృందమునకు జై కరుణానిధి గోవిందా. జై సర్వలోక శరణ్య గోవిందా. జై జ్ఞానస్వరూప గోవిందా. హరి ఓం తత్సత్. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర నక్షోణి విహారిణే ఆర్ధసారథి రూపాయ
गीताचार्याय मंगलम। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। हरि ओम तत्सत्। ओम श्रीराम वासुदेव जय रमा रमण गोविंद।